ఆటో 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 తాతయ్య ఈ కారు ఎక్కు. ఈ కారు ఎవరిది? పవన్ కేసుగా గొట్ట గారికి మనకెందుకు ఎక్కువ త్వరగా పోనీ. ఓ గాడ్, మై కార్, మై సూపర్ కార్. ఏమిటి ప్రొఫెసర్ గారు, కార్ ఏమైంది? సంబడి హ్యాస్ స్టోలన్ మై సూపర్ కార్. మై గాడ్, త్వరగా పోనీరా. ఏమైందిరా కృష్ణయ్య? మధ్య మధ్యలో ఆగిపోతా తాతయ్య. పెట్రోల్ అయిపోయిందేమో. ఆ పోయించాడు ఫుల్ ట్యాంక్ పోయించవచ్చు కదా. అలా పెట్రోల్ బంకెళ్ళా పోయి. ఎంత సార్? ఓన్లీ ఏమంటే సారా అనుకునేవు. పెట్రోల్ రా అబ్బాయి, త్వరగా పోయి ఆటో పట్టుకోవాలి. అయ్యో అయ్యో, ఏం గొడవరా? వెనక్కపోతుందేంటి? ఇంటిని వెనకాల పెట్టారేమో కర్మ. ముందుకు పోరా. నిలబట్టలేదు తాతయ్య, బ్రేకులకి ఆగటం లేదు. ఆగే అవకాశమే లేదంటావా? అయ్యో, వీధి వీధి తిరుగుతుందేమిటి పిచ్చకుండా? బిచ్చగాడి కారేమో. ఆగిందిరా నాయన. ఇదేమిటి కాగిపోయింది? ఇదేమిటి స్టార్ట్ కావటం లేదు? వెనక్కి వచ్చేప్పుడు ఇంజిన్ జారిపడిపోయిందేమో. అవును, నూనె కొట్టి దగ్గర ఆగిపోయిందేటి? ఒరే, ప్రొఫెసర్ గారి కారు వచ్చింది, మంచి నూనె ఇవ్వరా? చూడరా, చూస్తున్నా. ఏం చేస్తున్నావయ్యా? నూనె పోస్తున్నా సార్. తర్వాత తలంటుతావా కారుకి? ఈ కారు నూనె పోస్తే ముందుకెళ్తుంది, పెట్రోల్ పోస్తే వెనక్కి వెళ్తుంది. ఇది మామూలు కారు కాదు సార్, సూపర్ కార్. కొబ్బరి నూనె పోస్తే పైకి ఎగురుతుందా? వచ్చినాడా? అవలపాకులు వేసుకుంటూ చచ్చిపోయాడా? పెళ్లికొడు క్లాస్ చూసా ఎంత అందంగా. అవునే, చాలా బాగుంది. ముసల్దానా, ఆ పిల్లని మరొకటి కదా, అందుకే మిమ్మల్ని తీసుకెళ్తారా? నేను ఉప్పు పాత్ర ఇస్తాను. ఆపకపోతే నీ పీక పీకేస్తాను. బాబా బయటికాడు మనోడా. అక్కడ మేనేజర్ నే కూర్చో ఆఫ్టర్ అక్కడ మేనేజర్ నే కూర్చో ఆఫ్టర్
మాది సామాన్యమైన పార్టీ కాదు, గొప్ప పునాదులున్న అతి గొప్ప పార్టీ. ఇది ప్రజల పార్టీ, మీ పార్టీ. ఈ పార్టీని ఆ బ్రహ్మదేవుడు కూడా తాకలేడు, కదిలించలేడు. రత్నాలాడుకోవడానికి ఎక్కడ చోటు దొరకలేదు. పైకి వెళ్ళిపోదామా? వద్దయ్యా, అప్పుడేనా పైకంటే స్వర్గానికి కాదు, ఈ గడ్డివాళ్ళకి. అయ్యా, ఏంటి తొందర? లంబి కొడతారు. మనవడా, బాగా బోరు కొడుతుంది, పాటలు పెట్టు. ఏంటి, నా పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకుపోతుంటే ఇప్పుడు నీకు పాటలు కావాల్సి వచ్చిందా? నా పెళ్ళాన్ని ఇప్పటికైనా ఎవడో ఎత్తుకుపోతున్నాడు, సంతోషం. పెట్టు. పాటలు విందామనుకుంటే పాటగాడే ప్రత్యక్షగాడే. ఇదే ఈ కార్ స్పెషాలిటీ ఏమో. ఏ స్టేషన్ బాబు? కృష్ణా సర్వీస్ స్టేషన్. మా వాడు అడిగేది నువ్వు ఉద్యోగం చేసే పెట్రోల్ బంక్ గురించి కాదు. అసలు ఎవరు నువ్వు? చెప్పండి సార్. ఎవరన్నా కార్యక్రమయ్యా? ముందు నేను బయటికి లాగండి సార్. హ్యాండ్సప్, హ్యాండ్సప్. కారు కుతుపులకి కుదించుకుపోయినట్టున్నాడే. బాగా సాగదించుకుని వెల్డింగ్ చేసుకో. లంబి కొడతా, ఆపరా. ఇక కలుపుతోంది, ఆటోలోనే పూలు వచ్చేసేసింది. ఆపరా, రాక్షసులా, ఆపరా, దొంగ ఆపరా. చూడు బాబు, ఆటో అయితే నా మనాన్ని తీసుకెళ్తున్నాడు. నేను వెళ్ళి ఆటోలో పడాలి. తొడగబో బాబు, తొడగబో. ఎక్కడికి పోతారా? ఆపేమిట్రా? ఆపకపోతే పోలీస్ బాధపడతాడు. స్టాప్ సిగ్నల్ చూపిస్తాడు, చూడు. నేను వెళ్ళి ఆ స్టాప్ సిగ్నల్ పీక్కొచ్చేనా? దొంగ సారా బాటిల్ పట్టుకుని ఎటు పారిపోయాడబ్బా. ఊరికే ఊపుతాదా? నేను ఊపడు ఏమిట్రా? నా వయసు ఎంతని? ఎవడరా ఊపేది? నా తల తిరుగుతోంది. తిరిగేది నీ తల కాదు, కారు. ఉంగరంలో తిరుగుతుందే. తాత, పైకి ఎగురుతోంది రోయ్. బాబు, కింద మీరు తప్పుకోండి, నేను పడితే పద్దడైపోతాను. కింద తప్పుకోండి అయ్యా, మేము పడితే పచ్చడైపోతారు. పైనుంచే బాగుందిరా, ఇలా పోతే ట్రాఫిక్ గొడవలే ఉండవురా. పైకి పోతాను. నేనేం భయపడలేదు, నువ్వేం భయపడకు, భయపడకు. ఎందుకు చూసాను? జనం అంతా తీవ్రంగా ఉన్నారు.
కింద దిగింది. నువ్వు భయపడతావా? వీడి తెలుసు, వీడి తల చెత్త కొట్టను, చెత్త కొట్టను. లైట్ మధ్యలో నువ్వేదో స్విచ్ నొక్కుంటావు. నేనేమో నొక్కలేదురా బాబు. అయ్యో విడిపోయింది, కారు విడిపోయింది. తాత ఇక్కడే ఉండు, భయపడకు. అయ్యో బాబోయ్, ఏమిటిలా కొబ్బరికాయల 2 తిప్పులైపోయింది కారు. ఒరే మనవడా, నన్ను వదిలిపోతున్నావురా. నీ పెళ్ళాన్ని ఒక్కదాన్నే కాపాడుకోవాలని చూస్తున్నావా? స్వార్థపరుడా. నా పెళ్ళ ఓల్డైనా ఓల్డురా. రాఘవగాడిదా ఆహో, వీడెవడండి మధ్యలో అట్టగాడిదా? దాదా త్వరగా వచ్చి కలు. నేనెలా రాగలను రా? ఉన్న స్విచ్లన్నీ నీ చెప్పలోనే తగలంటాయి, నా చెప్పలో ఏం లేవు. నువ్వే వచ్చి నన్ను దొంగకు. అయితే నేనే వస్తాను, నువ్వు కాలు పై పెట్టి కూర్చో. ఇంకేం కారురా నాయన, పూర్తిగా ఆటో రిక్షాలా తయారైంది. ఒరే మనవడా, తొందరగా రారా. వచ్చి కలుస్తానని అడిపోతావారా? వీడికి దిక్కులు కూడా తెలియడం లేదా ఏమిటి కర్మ? అవును, కారెందుకు కొబ్బరికాయ టైపులో విడిపోయింది? నువ్వేదో స్విచ్ లేకుండా అది విచ్చుకుపోయింది. అమ్మయ్యా, ఎలాగో వచ్చి చేరాడు. మన గురుడు వచ్చారా? అవునా? ఏ ముసల్దానా, దిగో. నువ్వు కూడా దిగో. అచ్చరే, మమ్మల్ని అడవిలోకి ఎందుకు తీసుకొచ్చారా కాష్టుడా? ఎవరు తీసేది నీ ప్రాణాలు? నగలది. నగలు తీయాలా? తీస్తా. నీకు నగలు కావాలి కదా? ముదిరిందా? ముదిరిందా? లంది కొడుకులా లచ్చరా? అదిగో ఆటో ఆగు. తాతయ్య, మా ఆవిడేది? మీ ఆవిడ సరే, మా ఆవిడేది? లేపైతే నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ చేసావా? అయితే పాడుకో. నువ్వా?
ఇదే చెప్పుకున్నావు దగ్గర లే పైకి మొహం దగ్గర పెట్టు పట్టుకో ఆహా చెప్పింది ఎలా చేస్తున్నావు అమ్మా రెండు చేతులతోనూ తిప్పుతుంది కర్రా శభాష్. రాజ్యం భూమి తన చుట్టూ తాను తిరగటం నువ్వు ఎప్పుడన్నా చూసావా? ఇప్పుడు చూసాక రంగులు రట్టులాగా నీ మొఖం తిరగడం రేయ్! నన్ను కాదు ఐసర బజ్జ ఐసర బజ్జ ఐసర బజ్జ ఐసర బజ్జ డెంకిడికి డెంకిడికి నన్ను వదిలేయ్. డెంకిడికి 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 కరాటే ఎప్పుడు నేర్చుకుంది? నీకు నగలు కావాలి కదా నగలు తీస్తారా నగలు నగలు కావాలి నగలు తీస్తారా మళ్ళీ ఈసారి వస్తే చంపేస్తాను అమ్మయ్యా సమయానికి నా చేతిలో తుపాకీ ఉండబట్టి గన్నం గడిచి గట్టెక్కాం. సిగ్గు లేకపోతే సరి చెక్క తుపాకీ ఒకటి పట్టుకొని సిగ్గు లేకుండా తీసుకో రేయ్ మీలో సరైన మగాళ్ళుంటే నేను వెళ్ళాక రండి. బామ్మా ఏరా మనవడా పోదావా రండి ఏమయ్య ఉమ్, నిన్నే ఎన్నో కంపెనీకి ఇది ఇది పోస్ట్ హౌస్ కదా ఏంటో ఇది ఇది ప్రసూత ఆసుపత్రి. అయితే మార్చేశారా? నాకు కొంచెం జ్ఞాపశక్తి తక్కువలేండి. ఇదిగో దారి అటు కాదు ఇటు ఇది కూడా మార్చేశారా? అవును నువ్వు వస్తావని ఈ నక్కను అలాగున్నాడే. ఇదేమిటి ప్రసూతి ఆసుపత్రిలో మగాన్ని కూర్చోబెట్టి తోసిపోతున్నారు? అబ్బా డాక్టర్ వాడే తాతయ్య. ఓహో. ఏమండి మీ మనవడికి ఆడపిల్ల పుట్టిందండి. నన్ను క్షమించు బామ్మా. ఎరా సిగ్గు లేకుండా ఆడపిల్లని కంటావా నన్నేం చెప్పంటావు? కన్నది నేనా? సీత. మీ మనవడికి మగపిల్లాడు పుట్టాడమ్మా. నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడురా. ఏంటిది ఒక నర్సం వచ్చి ఆడపిల్ల పుట్టినట్టుంది ఇంకో నర్సం వచ్చి మగపిల్లాడంటుంది లోపలికి వచ్చి తప్పదండి ఏంటిది కవల పిల్లలు డబల్ పోజు. నా మనవరాలు బంగారం గట్టిదనే మనవరాల తాత చూసావా నా ప్రతిభ? ఎంతైనా నా మనవడే కదా. నా పవర్ లో సగం నీకు వచ్చిందిరా. ఈ జొల్లు బడాయి కొత్తలే వద్దన్నాను ఒరే మనవడా చెయ్యి ఢిల్లీకి రాజా అయినా బామ్మ మాట బంగారు మాట. హై క్లాస్ చదువులు ఉన్న బామ్మ మాట బంగారు మాట. పై పై మెరుగుల భామల కన్నా బామ్మలు ఎంతో మెరుగంట.